మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన మనందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. దైవాత్మారము దైవాత్మారము నా తనువు నా వ్రాలు నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపును. నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపును. పరిశుద్ధ గ్రంథం నుంచి దీని యొక్క వాక్యం పఠించుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. చాలండి. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మనమందరము కూడా ఇహలోక ఆహారాన్ని తింటూ బ్రతుకుతున్న మనము, ఒక వ్యక్తి ఈ లోకంలో పుట్టిన తర్వాత చదువు నేర్చుకోకపోతే, ఏ పని నేర్చుకోకపోతే, తనకి ఏ స్కిల్ నాలెడ్జ్ లేకపోతే ఆ వ్యక్తి బ్రతకగలుగుతాడా? చెప్పాలి. ఈవెన్ ఏ పని రాదు, కూర్చుంటాడు అంతే. కూర్చోవడం, లేవడం, తినడం, తిరగడం తప్పించి ఏ పని కూడా రాదు. ఆ వ్యక్తి ఏమైపోతాడు? కొన్ని రోజుల తర్వాత అందరి చేత ఒక మాట అనిపించుకుంటాడు, ఏంటంటే ఎందుకు పనికిరాని వాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏదో ఒకటి నేర్పించారనుకోండి, ఆ నేర్చుకున్నటువంటి విద్య ద్వారా ఏమవుతాడు? మనిషి బ్రతుకుతాడా లేదా? ఇప్పుడు ఒక విద్య మనిషిని బ్రతికిస్తుంది. ఒక విద్య ఏం చేస్తుంది? మనిషిని బ్రతికిస్తుంది. ఆ విద్య మనిషిని ఎదిగేటట్టుగా కూడా చేస్తుంది. ఇక్కడ వాక్యము వలన బ్రతకడం అంటే అర్థం ఏంటంటే, దేవుని జ్ఞానము మనని బ్రతికిస్తుంది. ఎందులో బ్రతికిస్తుంది? మనని ఆత్మీయ జీవితంలో బ్రతికిస్తుంది. భౌతిక ఆహారానికి ఆత్మీయ వాక్యానికి వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తుంది. భౌతిక ఆహారము భౌతిక శరీరానికి అవసరం, కానీ ఆత్మకు దేవుని వాక్యం అవసరం. ఆత్మకు ట్రైన్ చేయాలంటే దేవుని వాక్యం అనేది ఏం చేయాలి? ప్రతిరోజు చదవాల, ప్రతిరోజు దేవుని వాక్యము వినాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నమ్మాలి, అనుసరించాలి. అలా అనుసరించినప్పుడు కలుగుతున్నట్టు అనుభూతి లేక అనుభవము మన జీవితానికి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తుంది. ఎక్స్పీరియన్స్ ఏం చేస్తుంది చెప్పండి? ఒక్కొక్క స్టెప్ మనకి ఎక్కించడం జరుగుతుంది. చిన్నపిల్లలకి ఆటపాటతో చదువు నేర్పిస్తే ఏమవుతుందండి? చదువు నేర్చుకుంటాడు. ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ తీసుకెళ్ళి 10th క్లాస్లో కూర్చోబెట్టారనుకోండి, అక్కడ ఒక మేడం వచ్చి మ్యాథమెటిక్స్ చెప్తా ఉన్నారు. ఈ పిల్లోడు ఎలా కూర్చుంటాడు చెప్పండి? పరధ్యానంతో ఉంటాడు, ఏదో దాంతో ఆడుకుంటూ ఉంటాడు, ఏవో ఒక బ్యాగ్లోంచి ఏవో పెన్సిల్ ఏవో తీసుకుని పిచ్చిగీతలు గీసుకుంటూ ఉంటాడు. బట్ ఏం చేయడండి? గమనించడు. ఆ క్లాసు, ఆ మేడం వైపు చూడడం కానీ, ఆ బోర్డు మీద ఏం రాస్తున్నారని కానీ, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి పిల్లలు వింటున్న దాన్ని కానీ, ఈ కెనాట్ ఎజంప్షన్ అంటే ఏంటి? దాన్ని గ్రహించలేడు. అర్థం ఏంటి అంటే, ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ అతనికి లేదు, ఆ లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్స్ లేదు, ఆ లెవెల్ ఆఫ్ ఆ బిడ్డ ఎదగాలని అనుకోవట్లేదు. కారణం ఏంటంటే, తన జీవితంలో తాను యొక్క ఏజ్ బట్టి తన యొక్క నడవడిక అనేది మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనము మనుషులం, మనందరం ఎవరు చెప్పండి? మనుషులం. మనిషి దేవుడు అవ్వాలి. ఇప్పుడు అర్థం ఏంటంటే, మనిషి దేవుడు అవ్వాలి అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిలాగా మారాలి. సాధ్యం అవుతుందంటారా? మనిషి దేవుడు అవ్వాలి అంటే సాధ్యమవుతుందా? అవుతుంది. ఎవరి వల్ల సాధ్యం అవుతుంది? దేవుడితో సహవాసం చేస్తేనే మనిషి దేవుడు అవుతాడు. అంటే పిహెచ్డి చదివి ప్రొఫెసర్స్ అయిన వాళ్ళందరూ కూడా తల్లి గర్భంలో నుంచి చదివేమి నేర్చుకొని రాలా. పుట్టిన తర్వాత
అనేక ఒడిదుడుకులు సమస్యలు అనేవి ఎదుర్కొంటూ చదువుకుంటూ నేర్చుకుంటూ అర్థం కాకపోతే మాస్టర్స్ని అడుగుతూ ఏం చేశారండి, అలాగ నేర్చుకొని ఒక పిహెచ్డి అంటే స్కాలర్ వరకు వెళ్ళి అక్కడ అనేక మందిని ఒక అధ్యాపకుడిగా ఏం చేస్తున్నాడు, ట్రైన్ చేసేటువంటి స్థాయికి ఎదగలిగాడు. అంటే అతను ఎంత కష్టపడి ఆ స్థాయికి వెళ్ళాడు అన్న సంగతి మనము గమనించవలసిన వారమే. అందుకని యేసుప్రభువు అంటారు, మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఈ మాట విల్ బి అప్లికేబుల్ ఎక్కడి వరకు, ఆదాము అవ్వలతో అప్లికేబుల్ చేసుకోవాలి. అవ్వమ్మ ఆత్మీయమైనటువంటి దేవుని మాటను తినొద్దు అన్నప్పుడు అసలు ఏం చేయకూడదు, వినొద్దు అని అర్థం అన్నమాట. తినొద్దు అంటే అర్థం ఏంటి, ఇంకెవరి మాట విని నువ్వు తినొద్దు అని అర్థం. మూడో వ్యక్తి మాట ఎందుకు వినాలా? ఇప్పుడు దేవుడు ఇద్దరు తయారు చేశారు. ఎంతమందినండి? ఇద్దరు మనిషిని తయారు చేశారు, ఆదాము అవ్వ. ఆదాము అవ్వ తయారు చేయబడిన తర్వాత వీళ్ళిద్దరికీ గార్డియన్ ఎవరంటే దేవుడే. తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? దేవుడే. తల్లిదండ్రుల మాట వినకుండా వేరొకరి మాట వింటే అది తప్పిదము. అది కూడా తల్లిదండ్రులు ఆజ్ఞాపించిన మాటను తప్పి మూడో వ్యక్తి చెప్పిన మాటను చేయటం అనేది రాంగా కాదా? ఎవరి మాట వినాలి? దేవుడే వీళ్ళకి అన్నీ ఇచ్చాడు, దేవుడే వీళ్ళకి సంతోషం ఇచ్చాడు, దేవుడే అన్ని రకాలుగా వీళ్ళకి సదుపాయాలు కల్పించాడు అన్నప్పుడు వీళ్ళకి దేవుడి మీద ఎంత కృతజ్ఞత ఉండాల. ఈరోజు ఒక కుర్రోడు నాకు మెసేజ్ పంపించాడు, సేమ్ ఇదే క్వశ్చన్ మీద అన్నమాట. అన్నా, దేవుడు రాంగ్ చేశాడు అన్నాడు. ఏ విషయంలో అంట? ఆదాము అవ్వల విషయంలో రాంగ్ చేశాడు, తప్పు చేశాడు. ఏం రాంగ్ చేశాడు అంటే వాళ్ళ ఇద్దరికీ కూడా తెలివితేటలు ఏమి కూడా ఇవ్వాల, మంచి ఏదో చెడు ఏదో ఎందుకు కూడా తెలీదు. పసిపిల్లలు అంటారు, వాళ్ళకి ఎందుకు శిక్షించాడు అని ప్రశ్నించాడు నాకు. అసలు వాళ్ళకి ఎందుకు పనిష్మెంట్ దేవుడు ఇచ్చాడు అని ప్రశ్నించాడు. దానికి సమాధానం ఏంటండి? ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, ఆడ బంగురుకుంటూ వెళ్ళి అక్కడ ఒక దగ్గర గాజు సంబంధించినటువంటి నూనె బాటిల్ ఉంది. ఎక్కడ ఉంది అది? ఒక టేబుల్ మీద ఉంది. దాన్ని ఇలా తోసేశాడు, టేబుల్ని ఏం చేశాడు, తోసేసి బంగురుకుంటే వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ సీసా కింద పడి పగిలిపోయి నూనె అంతా కూడా ఏమైపోయింది, నేల మీద పడిపోయింది. తల్లి వచ్చి ఆ బిడ్డని భద్రపరుస్తుందా లేదంటే కొట్టుద్దా? చెప్పాలి మీరు. ఏం చేస్తుంది తల్లి? భద్రపరుస్తుంది కానీ ఏం చేయదు, కొట్టదు. భూమి మీద ఉన్నటువంటి పిల్లల మీద మరి తల్లిదండ్రులకి ఇంత మమకారం ఉన్నప్పుడు దేవుడికి ఇంకెంత మమకారము ఉండాలి అనేది ఈరోజు లేవనెత్తినటువంటి ప్రశ్న. అది అజ్ఞానులు వేస్తున్నటువంటి ప్రశ్న. దానికి సమాధానం చెప్తాను. దేవుడు తింటే చచ్చిపోతావు అన్నాడు కానీ ఉద్దేశపూర్వకంగా చంపలేదండి. పనిష్మెంట్ అనేది వాళ్ళని ఆ పాపం అనే కోపం నుంచి బయటికి తేవటానికే ఆయన ప్రయోగించాడు కానీ దాంట్లో నిరంతరం ఉండడానికైతే చేయలేదు. అందుకని చూడండి, జీవవృక్ష ఫలాలని తెంపి వీళ్ళు మనలాగే మన వంటి జ్ఞాన స్వభావాన్ని కలిగి ఇంకా అదే పాపములో జీవించుదురేమోనని ఏం చేశాడు దేవుడు? వాడిని తోటలోంచి బయటికి పంపివేశాడు. ఎలాగో తప్పు చేశారు కనుక ఆజ్ఞాతిక్రమం వల్ల వచ్చిందని బట్టి ఏ భూమినైతే, ఏ ఆకాశాన్ని అయితే, ఏ సూర్యచంద్ర నక్షత్రాదులను అయితే తయారు చేశాడో దేవుడు మనిషి కోసం, మనిషే పాడైన తర్వాత లోకంలో ప్రకృతి అంతా ఏమైనట్టు పాడైపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, చికెన్ కూర వండిన తర్వాత మీరు ఈ చికెన్ కూరలో పాడైపోయినటువంటి ఒక చికెన్ ముక్క వేసి ఉంచండి, ఏమైపోద్ది? పాడైపోయిందంటే 2 రోజులు ఉన్నటువంటి కూర తీసుకొచ్చి ఈ మంచిగా ఉన్నటువంటి కూరలో వేసి ఉడకబెట్టండి. 1 గంట తర్వాత ఏమొస్తుంది? నురగ వస్తుంది. గమనించారు మీరు? మొత్తం ఏమొస్తుంది? నురగ వచ్చి మంచి కూర అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. బుక్కావాని తైలములో చచ్చిన ఈగ పడగా తైలం అంతా ఏమైపోయింది? కంపు కొట్టినది అన్నట్టుగా
ఈ లోకములో అపవిత్రంగా లేదండి, పవిత్రమైనటువంటి లోకంలోనికి అపవిత్రుడైనటువంటి సాతానుగాడు పడ్డాడు. పడ్డం వల్ల ఒకసారి కలుషితమైంది. ఈ కలుషితము మనిషిని కలుషితం చేయడం వలన సంపూర్ణ స్థితికి వస్తుంది. ఎక్కడికి వస్తుంది చెప్పండి? వాడు పడడం వల్ల కాదు, కానీ వాడు చెడగొట్టడం వల్ల మాత్రమే ఆ పని అవుతుందని చెప్పి ఎవరైతే ఈ లోకానికి అధినేతలు ఉన్నారో వాళ్ళని ఏం చేయాలా? దేవుడు వద్దన్న పని చేయించాలా. దేవుడు వద్దన్న పని చేయించాలన్న ఉద్దేశంతో ఆ పని చేసాం. అందుకనే దేవుని మాట వింటే బ్రతుకుతాము, వినకపోతే ఏమైపోతాం? చచ్చిపోతాం. ఇప్పటికీ మనం వినట్లేదు దేవుడి మాట. వాస్తవానికి చెప్పాలంటే దేవుని మాట వింటున్నా అంటే వింటున్నాం, కానీ చేయట్లా. ఏం చేయట్లేదండి? వింటున్నాం కానీ ఫాలో అవ్వట్లా. మన మనసును మనమే ఫాలో అవ్వం. మనకు నచ్చింది ఫాలో అవుతాం, కనుక మనకు కష్టమైతే మాత్రం ఏం చేయమండి? ఫాలో. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అనారోగ్యం ఉందండి, డాక్టర్ గారు ఏం చెప్తారు మనకి? కొన్ని తినవద్దు అంటాడు, కానీ అవి కనిపిస్తే మనం తినడం మానేస్తామా? ఏం చేస్తామండి? ఇప్పుడు మటన్ తినొద్దమ్మా కొలెస్ట్రాల్ పెరిగింది అంటాడు. కరెక్ట్గా డాక్టర్ చెప్పిన మరుసటి రోజు నుంచి మంచి భోజనాలు 3-4 భోజనాలు వరుస పెడతాయి. అక్కడ మటన్ బిర్యానీ, మటన్ కుర్మా, అన్నీ మటన్ సంబంధించిన 4-5 రకాల ఐటమ్స్ చేశారు. వాటితో పాటు వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి, కానీ మీకు మటన్ అంటే చాలా ఇష్టం. డాక్టర్ మాట మీరు ఫాలో అవుతారు. అక్కడ ఈరోజు పర్లేదులే అని తినేస్తారా? మనం ఏం చేస్తాం చెప్పండి? ఇష్టపడి తినేస్తాం లేదా? సో ఇక్కడ మన ఆరోగ్యం కోసమే మనం ఏం చేయము, పాటించినప్పుడు లోపల ఉన్న ఆత్మ గురించి ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి? కనిపించిన శరీరము బాధపడతానంటేనే పడితే పడు, కానీ ఏం చెయ్యు, నేను నోరు మాత్రం కట్టుకొని అని ఏం చేస్తాము? రుచి కోసం దాసోహం అయి తినేస్తాం. తినేసి తర్వాత ఏం చేస్తాం? తర్వాత పరిగెట్టాలి. ఇంకేం చేస్తాం? బాధపడటం అంటే ఏముంది? ఎక్సర్సైజులు చేయాలి, వర్కౌట్లు చేయాలి, అది అరిగేంత వరకు మనం ఏం చేయాలి? అందుకనే చాలామంది తిన్నది అరక్క ఏం చేస్తుంటారు? అలా తిరుగుతూనే ఉంటారు. అరిగించుకోవాలా, కరిగించుకోవాలా, అది రక్తంలో కలిసి కొలెస్ట్రాల్గా మారకుండా ఏం చేస్తాము? దాన్ని సంపూర్ణంగా దాన్ని తీసేయాలనుకుంటాం. కనుక రొట్టె అనేది ఇహలోక సంబంధమైంది అయితే, వాక్యం అనేది పరలోక సంబంధమైంది. ఈ పరలోక సంబంధమైన వాక్యమేమో ఏం చేస్తుందండి? ఆత్మను బ్రతికిస్తే, భూలోక సంబంధమైన ఆహారము మనిషి ఎంత తిన్నా కృషించిపోతాడు. అంటే మీరు ఫుడ్ తింటున్నారు, మీకు ఏజ్ తగ్గుతుందా? మీరు తిన్న ఆహారం బట్టి కానీ నీళ్ళ బట్టి కానీ ఏజ్ పెరుగుతుందే ఉంటుంది, కానీ ఏమవుదు? తగ్గదు. తర్వాత మీరు తాగుతున్న కొలది, తింటున్న కొలది మీ లోపల ఉన్న ఆర్గన్స్ అన్ని ఏమవుతుంటే అరిగిపోతూ ఉంటాయి తప్ప అవేమి రిన్యూవల్ అనేవి కావు. అంటే ద బాడీ కెనాట్ రిన్యూ, ద బాడీ విల్ బికమ్ ఓల్డ్ ఏజ్. కానీ లోపల ఆత్మ ఏమవుతుందండి? నువ్వు వాక్యం వింటా ఉంటే రిన్యూ అవుతూ ఉంటుంది. వాక్యం వింటా ఉంటే రిన్యూ అవుతూ ఉంటుంది. ఏమంటే ఈ వాక్యం ఎన్నిసార్లు చదువుకున్నా, ఎన్నిసార్లు విన్నాం మనం? ఒకేలా ఉంటుందా? పాఠం ఒకటే, కానీ పరిపక్వత అనేది మారుతూ వస్తుంది. అంటే దాని మీద మనకు ఉన్నటువంటి అవగాహన, దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, దాని మీద ఉన్నటువంటి పటుత్వం లేక రీసెర్చ్ అనేది మరింత నిగూఢ సంగతులను ఏం చేస్తాం? అందుకనే బావిలో ఉన్నట్టు నూతిలో ఉన్నటువంటి నీరుని తోడుతున్న కొలది ఏమవుతుంటాయి? కొత్త జలము ఊరుతానే ఉంటుంది. అలాగే బైబిల్ కూడా వింటా ఉన్న కొలిది, తవ్వుతా ఉన్న కొలిది నూతనమైన విషయాలు ఏమవుతుంటాయి? వస్తానే ఉంటాయి. అదే పాత వాక్యమే కదా అని అనుకుంటే కానీ కాదు. కనుక మన పరిపక్వత, మన స్టాండర్డ్ అనేది పెరుగుతున్న కొలది ఆ వాక్యం యొక్క ఉన్నటువంటి ఉద్దేశం కూడా ఏమవుతుందండి? పెరుగుతూ ఉంటుంది. అంటే దేవుడు అర్థం అవ్వాలంటే అంత కష్టపడాలి అన్న సంగతి మనము గమనించాలి. అందుకని బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడండి? నూతన పరచబడుతున్నాడు. చాలామంది పక్షిరాజు యవనం వల్ల నీ యవనం కొత్తదగు చుండును అంటే దేని గురించి ఆలోచించుకుంటారు అందరూ? అబ్బా, ఫస్ట్ దే విల్ ఫోకస్ ఆన్ ద బాడీ ఓన్లీ, అంటే శరీరం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఏమని ఆలోచిస్తారంటే, దేవుడు బైబిల్లో పక్షిరాజు యవనం వల్ల నీ యవనము కొత్తదగుతుంది అంటే నేను రోజు రోజుకి ఏమైపోతున్నాను? ఓల్డ్ అయిపోతున్నాను. ఏంటి ఆ మాట అబద్ధమా, లేకపోతే నేను వినడం అబద్ధమా, లేకపోతే ఏంటి అని చాలామంది ఏమవుతుంటారండి?
ఇదవుతూ ఉంటారు. వాస్తవానికి లోపల నువ్వు రిన్యూ అవుతూ ఉంటే శరీరం కూడా రిన్యూ అవుతుంది. ఎలాగో తెలుసా అండి? నువ్వు లోపల రిన్యూ అయితే నీ ముఖంలో ఏం కనిపిస్తుంది? తేజస్సు కనిపిస్తుంది. మోషే గారు దేవుని యొక్క సినాయి పర్వతానికి ఎక్కినప్పుడు ఆయన దేవుడి దగ్గర నిద్ర ఆహారాలు లేకుండా, నీరు కూడా తాగకుండా దేవుని దగ్గర ఉన్న తర్వాత ఆయన వస్తుంటే ఆయన ముఖం ఏమైందండి? ప్రకాశించింది. అంటే ఎక్కడ ఏ విధమైనటువంటి అభ్యాసంలో ఉంటామో అలాంటి సమరూపం అనేది మనలోనికి వస్తుంది. కనుక రెగ్యులర్గా దేవుని సన్నిధికి వెళ్ళేవాడు, రెగ్యులర్గా ప్రార్థన చేసేవారు, రెగ్యులర్గా బైబిల్ చదివేవారు, రెగ్యులర్గా దేవుని స్తుతించేవారు, రెగ్యులర్గా దేవుని యొక్క వాక్యాన్ని రీసెర్చ్ చేసేవారు, అంటే అధ్యయనము చేసేవారు, అభ్యాసం చేసేవారు, ప్రాక్టీస్ చేసేవారికి అనుభవం పెరుగుతూ ఉంటుంది. బైబిల్ చర్చికి వచ్చినప్పుడే బైబిల్ పట్టుకుంటే వాళ్ళకి ఏం లేదని చెప్పండి, చెప్పింది అర్థం కాదు, విన్నా కూడా దాన్ని సరిగ్గా వంట పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. కనుకనే వాక్యము వినేటప్పుడు ఎలా వినాలంటే ఆసక్తితో వినాలి, ఆశతో వినాలి. ఆశ కలిగిన ప్రాణం దేవుడు ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు. అందుకనే వాక్యం వినేటప్పుడు పరధ్యానం అనేది ఉండకూడదు. వాక్యం వింటున్నప్పుడు ఎక్కడో మనసు అనేది పెట్టకూడదు. వాక్యము సరిగ్గా మన అంతరంగానికి వెళ్ళి, మన ఆత్మలోకి వెళ్ళి, మన జీవంలోనికి వెళ్ళి, మన నడవడికలోకి వెళ్ళి, మన క్రియల్లోనికి వెళ్ళి, మన ప్రవర్తనలోనికి వెళ్ళి, మనకున్నటువంటి సమస్తాన్ని కూడా ఏం చేస్తుంది? రూపాంతరంలోనికి తీసుకొస్తుంది. వాక్యం ఏం చేస్తుందండి? రూపాంతరంలోనికి తీసుకొస్తుంది. కనుక దేవుని ఎలా ప్రార్థించాలి అని మీకు అన్నప్పుడు ఏమంటారు? పెదవులతో ప్రార్థన చేస్తాం. పెదవుల ప్రార్థన దేవుడు వింటాడో చెప్పండి? పెదవుల ప్రార్థన దేవుడు వినడు, కానీ మీ అంతరంగ ప్రార్థన దేవుడు వింటాడు. అంతరంగ ప్రార్థన అంటే ఏంటండి అంటే మీరు నిజంగా ప్రార్థన చేసేది అంతరంగంతోనే చేస్తారు. చాలా సందర్భాల్లో మనం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు మనకు ఆ వ్యక్తితో మాట్లాడడం ఇష్టం లేదనుకోండి, నటిస్తూ మాట్లాడతాం. ఇష్టం లేదంటే ఏం చేస్తాం చెప్పండి? నటిస్తూ మాట్లాడతారు. అంటే నటించి మాట్లాడడం అంటే నవ్వు రాదు, కానీ నవ్వుతుంటారు. అవునండి, అలా ఇష్టం లేదు కానీ ఇష్టం ఉన్నట్టుగా ఏం చేస్తాం? యాక్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ మనిషి జెన్యూనిటీ అనేది కనిపించట్లా. అంటే ఏంటి? యథార్థత అనేది అక్కడ లేదు. ఇష్టం లేదనుకోండి, ఎలా ఉండాలి? ఇష్టం లేనట్టుగానే ఉండి, సరే అండి నేను కొంచెం ఇప్పుడేం మాట్లాడను, తర్వాత మాట్లాడతాను. కొంతమంది ఏం చేస్తారంటే అవతల వ్యక్తిని నేను అలా అంటే బాధపడతారన్న ఉద్దేశంతో, వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అన్న ఉద్దేశంతో కాంప్రమైజ్ అయ్యి ఏం చేస్తుంటారు? మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ నువ్వు సత్యంగా యథార్థంగా ప్రవర్తించడం మంచిదా, లేదంటే నీ మనసులో ఉన్నటువంటి బాధను లేకపోతే నీ మనసులో ఉన్న దాన్ని దాచేసి వాళ్ళతో యాక్ట్ చేయడం గొప్పదంటారు? మీరు చెప్పాలి. దేవుడు యథార్థవంతుడు కనుకనే ఆయన ఉన్నది ఉన్నట్టుగా కుండ బదలు కొట్టేశాడు. అందుకని ఆయన గొప్ప దేవుడు అయ్యాడు. ఎందుకంటే దాచుకొని ఒకటి, దాచకుండా ఒకటి ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు. చంపుతానంటే చంపేస్తాను అంటాడు అంతే. నాశనం అంటే నాశనం చేసేస్తానని ముందు డిక్లరేషను చేస్తాడు. మారితే మారిపోతాను అంటాడు. వాళ్ళు మారితే ఈయన మారుతాడు. ఎవరు మారితే? మనుషులు మారితే దేవుడు మారుతాడు. మనుషులు మారకపోతే దేవుడు కూడా అలాగే మారిపోతాడు. అర్థం ఏంటంటే మనం ఎలా ఉంటామో ఆయన అలా ఉంటాడు. మనం వింటే ఆయన వింటాడు, మనం అలిగితే ఆయన అలుగుతాడు. సేమ్ టు సేమ్, అదే పోలిక. ఎవరికొంచెం చెప్పండి. చాలా సందర్భాల్లో అంటుంటారన్నమాట, అచ్చం వీళ్ళ నాన్న పోలికే, వీళ్ళ నాన్న ఎలా అయితే మారం చేస్తాడో వీడు కూడా ఏం చేస్తున్నాడండి? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీడు కూడా అలాగే. చాలామంది అంటుంటారు, వీళ్ళ నాన్నగారు ఎలా పడుకుంటున్నాడో పిల్లోడు కూడా ఏం చేస్తున్నాడు? అలాగే పడుకుంటున్నాడు, అలాగే అంటే పోలికలు ఎవరు వస్తున్నాయి? డాడీ పోలికలు, లేకపోతే మమ్మీ పోలికలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే పోలిక, దేవుని పోలికల్లో పుట్టిన వారం మనం. ఎవరిలో పుట్టామంటే దేవుని పోలికలో పుట్టిన వారం. మనని మనం సరిగ్గా స్టడీ చేసుకుంటే ఆయన ఎలా ఉండడం మనకు అర్థమవుతుంది. అసలు మనం అంటే మనకు అర్థం కాదు, మనం అంటే ఏదో మనకి అర్థం కానప్పుడు ఆయన ఎలా అర్థం అవుతాడు? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలా? ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బాగా చదివి దీనిని ప్రాక్టికల్గా మన జీవితంలో అమలు చేసుకున్నప్పుడు ఆయన ఏంటో మనకు అర్థమైతే అవ్వాలంటే మనం ఏంటో మనకు ఫస్ట్ ఏం చేయాలండి?
అర్థం అవ్వాలి. మనం అంత డూప్లికేట్ బతుకులే బతుకుతున్నాం తప్ప ఒరిజినల్ బతుకు అనేది ఏం చేయట్లేదండి, బ్రతకట్లే. నిజమా కాదండి, వాస్తవం కదా? డూప్లికేట్ బతుకు అంటే అర్థం ఏంటి? ప్రతి చోట నటించుకుంటా జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాం. అవునా కాదా? వాస్తవం అది. తెల్లారు లెగిస్తే 100 అబద్ధాలు ఆడతాం. తెల్లారు లెగిస్తే మన జీవితం అంతా కూడా ఒక అబద్ధం బ్రతుకు అనమాట. మాయా బ్రతుకు, మాయా జీవితం. ఏది కూడా స్వచ్ఛమైనదిగా మన జీవితంలో ఉండదు. కారణం ఏంటంటే మన అంతరంగము ఎల్లప్పుడూ మన మీద ఏం చేస్తుందండి, ఇట్ కంప్లైంట్స్ ఓవర్ అస్, అంటే మన మీద దోషారోపణ చేస్తుంది. అంటే హృదయానికి అధికుడు ఎవరు? దేవుడు. అంటే ఆయన ఆ హృదయంలో ఉన్నదే చేస్తాడు. ఈయన హృదయంలో ఉన్నది కూడా ఏం చేయడు, పాటించదు. ఎవరండి? యేసు ప్రభువారు తండ్రి హృదయంలో ఏది ఉందో అదే పని ఇక్కడ చేశాడు తప్ప ఆయన హృదయానికి, ఆయన దేహానికి వచ్చిన ఆలోచన ఏది కూడా ఆయన ఏం చేయలేదు, నెరవేర్చలేదు. మనం ఏంటో తెలుసా? ఆ హృదయాన్ని గురించి కాదు, కానీ ఈ హృదయంలో సాతానుగాడు పెట్టినటువంటి హృదయం ఒకటి ఉందన్నమాట. అదే పాడైపోయినటువంటి హృదయము. ఈ హృదయము పాడైపోయిన అంటే అన్నిటికంట ఘోరమైన వ్యాధి గలది. కనుక దీనికి మెడిసిన్ ఎవరు అంటే దేవుని వాక్యం. అందుకని వాక్యము 1 ఆహారము, 2 ఔషధము, 3 జ్ఞానము, 4 ఏం చేస్తుంది, బుద్ధి వివేచన కలిగిస్తుంది. బుద్ధి వివేచన కలిగిస్తుంది. కనుకనే ఈ వాక్యాన్ని రోజు కూడా ఏం చేయాలా, లోపలికి వెళ్తూ ఉండాలి. వెళ్తుంటే అన్నీ కూడా ఆర్గన్స్ బాగా పనిచేస్తున్నట్టుగా ఆత్మ నేత్రాలు పనిచేస్తాయి, ఆత్మీయమైన వినికిడి పనిచేస్తుంది, ఆత్మీయమైన గుండె స్పందన పనిచేస్తుంది. అంటే ఎవరు స్పందిస్తాం మనం? స్పందన దేవుని కోసం స్పందిస్తాం. దైవ ప్రేరేపణ కలిగి ఉంటాం, దైవిక చింతన కలిగి ఉంటాం, దైవిక ఆలోచన కలిగి ఉంటాం, దైవ జ్ఞానాన్ని కలిగి ఉంటాం, దైవిక స్వస్థతను మనము కలిగి ఉంటాం. కనుక ఈ వాక్యము మన ఇంతగా బలపరుస్తూ ఉంది మన జీవితంలో. ఆ బలపరిచేటువంటి దేవుని వాక్యాన్ని మనం సరిగ్గా అవగాహన చేసుకోకపోతే ఏం చేస్తుంది చెప్పండి? ఇప్పుడు చూడండి, మెడిసిన్ రెగ్యులర్గా వేసుకుంటే పని చేస్తుంది, రోగం కుదురుతుందా? ఒక 4 రోజులు వేసి ఒక వారం రోజులు మానేసామనుకోండి, మీకు మెడిసిన్ పవర్ పెరుగుతుంది తప్ప తరగదు. అది డోసేజ్ ఏమాలా పెరుగుతుంది. ఓ వారం రోజులు వేసుకొని మరి వారం రోజులు మానేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే, అంటే మళ్ళీ మెడిసిన్ వాడతారు కానీ మరి పనిచేయదు. అది పనిచేయకపోతే డాక్టర్ అంటే 20 పవర్ది సరే 40 పవర్ పెంచుతున్నాను అంటాడు. ఎంత పెంచుతాడు? ఇప్పుడు 40 పవర్ పెంచితే దానివల్ల మీకు ఏంటో తెలుసా, కాస్ట్ పెరుగుతుంది. ఒకటి పవర్ పెరిగితే రియాక్షన్స్ కూడా బాడీలో ఎక్కువ ఉంటాయి. ఈ 2 ప్రాబ్లమే కాదండి, మూడోది ఏంటో తెలుసా, కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అలాగా దేవుని వాక్యం కూడా రెగ్యులర్గా చదవకపోతే, రెగ్యులర్గా ప్రార్థన చేయకపోతే, మధ్యలో కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆపేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎవరో తెలుసా? సాతానుగాడి సైడ్ ఎఫెక్ట్ అన్నమాట. ఎవరు చెప్పండి? సాతానుగాడే సైడ్ ఎఫెక్ట్. వీడు వచ్చి కొత్త ఆలోచన కలిగిస్తాడు. మాయగాడు ఏం చేస్తాడు? మనని మాయ చేస్తాడు. నువ్వు గుడికి వెళ్ళమాకని చెప్తాడు. అంటే ఎలాగో మొన్న 4 వారాలు వెళ్ళలేదు కదా, ఇప్పుడు పర్లేదు ఫాస్ట్ గారు ఏం కూడా అనుకోలేని ఏం చేస్తాడు, నీకు మెల్లగా కొంచెం పని ఉంది కదా, నువ్వు ఏవో ఉన్నాయి, పనులు ఉన్నాయి, డ్రెస్సులు కొనుక్కోవాలా, తర్వాత ఏవో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కాస్త అలా మార్కెట్లోకి వెళ్ళి తిరిగి రాపో అని ఎవరంటారు? సాతానుగాడు చల్లగా మెల్లగా చెప్తాడు. మాట చాలా ఇంపుగా ఉంటుంది. దేవుడు చెప్పిన మాట మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి? కఠినాత్ముడిగా. మనం ఇప్పటికీ కూడా దేవుని చాలామంది అపార్థం చేసుకోవడం కారణం ఏంటంటే, దేవుడు నన్ను కష్టపెట్టేస్తుందని అంటారు. మనం కష్టాలు పాలవడానికి మనమే కారణం సంగతి ఎవరు తెలుసుకోవట్లేదు. మనం తెలుసుకోం, కానీ ఎవరు మేము నెట్టేస్తాం. సుఖాలు వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోం, కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? దేవుని జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఏదో ఒకటి అంటానే ఉంటారు. దేవుడికి నా మీద ఏం లేదండి, ఏం లేదంట, కనికరం లేదు, ప్రేమ లేదు, దయ లేదు, జాలి లేదు. మరి ఎలా బతుకుతున్నావు? 3 పూటలు ఎలా తింటున్నావు? శుభ్రంగా ఎలా పడుకుంటున్నావు? నిద్ర ఎలా పడుతుంది? నీకు జాలి లేకపోతే అసలు నిద్రే పట్టదు. దేవుడు కానీ కాస్తంత నీ మీద కన్నెర చేస్తే నిద్ర పట్టదు, తిన్నది అరగదు, దాహం వేయదు,
ఒంటికి ఆరోగ్యము ఉండదు. నువ్వు నిలబడలేవు, కూర్చోలేవు, నడవలేవు, నీ ఒంట్లో ఏ ఆర్గన్ సరిగ్గా పనిచేయదు. నీకు ఎప్పుడు తలకాయ పోటు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ముడుసుల నొప్పులు, మూలుగుల నొప్పులు, ఎంతసేపు మూలగడం తప్ప, జ్వరంతో తప్ప ఇంక ఎటువంటి స్వస్థత కొంచెం కూడా ఉండదు. ఇది దేవుడు కన్యారు చేస్తే ఉండే పరిస్థితి. అలాంటివి ఎవరికైనా ఉంటున్నాయండి? ఉంటున్నాయా? కానీ దేవుడు ప్రేమామయుడు కనుక అలాంటి కష్టాలు ఏమి కూడా మన మీదకి రానివ్వట్లేదు. అలా వచ్చినప్పుడు మనం దేవా నన్ను ఆదుకోమని ప్రార్థన చేస్తే ఎవరు ఆదుకుంటున్నాడండి? దేవుడు ఆదుకుంటున్నాడు. కనుకనే మనుషులు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి రోజు ప్రతి మాట వలన జీవించడం అంటే ఆత్మీయంగా జీవించడము, మనసానందంతో జీవించడము, దైవికంగా జీవించడము, ప్రభువుతో కలిసి జీవించడము, పరమరాజ్యానికి వెళ్ళడం కోసం మనము ఆత్మీయంగా, వాక్యపరంగా, జ్ఞానపరంగా రోజు రోజుకి ఎదగడమే దేవుడిచ్చేటువంటి ఆహారానికి ముఖ్య కారణమై ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఇచ్చినటువంటి వాక్యము చాలా శ్రేష్టమైంది. ఈ బైబిల్ గ్రంథము ఒకప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఉండడానికి అవకాశము లేదు. ఎంత ప్రేమ లేకపోతే మనలాంటి సామాన్యులకి ఈ గ్రంథం చేతిలోకి వచ్చేటట్టు చేశాడు. మొన్న ఒక బైబిల్ గ్రంథం, ఓల్డెస్ట్ బైబిల్ అంటండి, ఎవరో అది మాన్యువల్గా రాసినటువంటి గ్రంథం అంట. ఆ గ్రంథాన్ని మరి వేలంపాట వేస్తే కొన్ని కోట్ల రూపాయలకి ఆ బైబిల్ గ్రంథాన్ని కొని మ్యూజియంలో పెట్టడం అనేది జరుగుతుంది. 300 కోట్లు అంటండి. ఎంత? 300 కోట్లు అంటే చిన్న విషయం అని చెప్పండి. అంటే ఈ గ్రంథానికి 300 కోట్లు చిన్నదే. దీన్ని 1000 కోట్లు ఇచ్చినా, 1,00,000 కోట్లు ఇచ్చినా ఈ గ్రంథం దొరకడం అనేది ఎవరితోనికి. ఒకప్పుడు 1,50,00,000 ఉన్నటువంటి గ్రంథం, లేకపోతే 1,20,00,000 ఉన్నటువంటి గ్రంథం ఈరోజు 120 రూపాయలకి, ఏమంటే 200 రూపాయలకి, 300 రూపాయలకి పేపర్ కాస్ట్ని బట్టి ఏమవుతుంది, బైబిల్ ఉంటుంది, దొరుకుతుంది, చదువుతున్నాము. కానీ ఇది మాత్రం ఏం చేస్తారు, పిల్లలకు జ్వరాలు వస్తే తల కింద ఎట్టి పడుకోమంటారే తప్ప తలకెక్కించుకోమని ఎవరు కూడా చెప్పరు. రోజు బైబిల్ చదవండి రా అనే మాట చెప్పడం మానేసి పుస్తకాలు ఏం తీయమంటాం అండి. పేరెంట్స్ ఎలా తయారు, క్రైస్తవ పేరెంట్స్ అంటే ఆడు బైబిల్ తీసి చదువుతుంటే సర్లే చదివించి చాలు కానీ పక్కన పెట్టి ముందు పుస్తకాలు చదువు అంటారా లేదా అనే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఓ పిల్లడు దేవుళ్ళలో బాగా ఎదగాలి 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 అంటే ఆ నాన్న అంటాడు, ఏమంటే ఇలాగ ఉంటే ఎలా బతుకుతాడు అంటున్నాడు ఆ నాన్న. దేవుళ్ళో ఎదగాలనుకుంటే నిజంగా చెప్పాలంటే వాడు దేవుళ్ళు ఎదుగుతున్నాడు అంటే ఎవరు వశంలో ఉన్నట్టు? దేవుడు వశంలో ఉన్నట్టు అండి. ఇంకా వాళ్ళ గురించి మర్చిపోవాలి మనం. ఎవరికి వదిలేయాలా? అసలు రియల్ రేపు పిల్లలు దేవుడి మాట ఏంటంటారా అంటే ఏం చేస్తున్నాడు, అసలు చర్చికి అంటేనే ఆడు రాడు. బైబిల్ అంటే ఏం చేయరు, చదవరు. ప్రార్థన చేయమంటే చేయరు. వాళ్ళకి ఇష్టమైనప్పుడు నచ్చినప్పుడు ఏదో మనం ఫోర్స్ చేస్తున్నాం కనుక ఏం చేస్తారు, బైబిల్ తీసి చదవడమో కూర్చోవడమో ఏదో చేస్తారు. కనుక ఈరోజు మరి ప్రియమైన దేవుని పిల్లరా, ఏఐ రాజ్యం వచ్చేసింది. ఏ రాజ్యం అండి? ఏఐ. కనుక ఏఐ అనేది ఏం చేస్తుంది, ఆ రోజుల్లో వచ్చింది. ఏఐ అనేది ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఆదాము అవ్వల దగ్గరే వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వమ్మకి వచ్చింది ఆ నాలెడ్జ్. ఎవరు ప్రవేశపెట్టారు ఏఐని? సాతానుగాడు అన్నాడు, నువ్వు చావనే చావు, తింటే ఏమైపోతారు, దేవతలు అయిపోతారు అనగానే అసలు దేవతలు అంటే ఎలా ఉంటారో కూడా వీళ్ళకి ఊహకు అందదు. కానీ బట్ దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ దేర్ అని అనుకోవడమే ఏఐ అన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్కడ పనిచేసింది కనుక ఆవిడ కోసుకొని తినేసింది. ఏ ఫోన్ అంటే అది? యాపిల్. ఏం చెప్పండి? యాపిల్ ఫోన్. ఈరోజు నేను వాడింది కూడా యాపిల్ అనమాట. ఈ యాపిల్ 17 వచ్చింది. ఇప్పుడు యాపిల్ 16 పోయి ఏమొచ్చింది, 17. దిగుతున్న కొలది వస్తున్న కొలది దాంట్లో ఏం పెరుగుతుంటే అప్గ్రేడ్ పెరుగుతానే ఉంటుంది. ఈరోజు ఏఐ టెక్నాలజీ అంటే ఒక మనిషి అక్కడ నిలబడితే మనిషిలాగే ఇంకో క్రియేట్ చేసేటువంటి రీతిగా డిజైన్స్ తయారయ్యాయి. అంటే మనిషి మనసులో కూడా ఏముంది అని న్యూరో చిప్ తయారు చేయబోతా ఉన్నారు. అంటే ఏంటి, ఇప్పుడు నా ఎదురున్న మనిషి నేను మాట చెప్తుంటే వాళ్ళు నమ్ముతున్నారా నమ్మట్లేదా అనే సంగతి వాళ్ళకు చిప్ ఉంటుంది, నాకు చిప్ ఉంటుంది. నేను చెప్పింది వాళ్ళు నమ్మట్లేదు అనుకుని నాకు వైబ్రేషన్ వస్తుంది. నమ్మట్లేదు అంటే ఏమొస్తుంది, నాకు ఇంకా రాలేదండి ఆ టెక్నాలజీ, నేనే అప్కమింగ్లో చెప్తున్నాను అనమాట. ఏమొస్తుంది చెప్పండి, వైబ్రేట్ అవుతుంది నాకు, అంటే నమ్మట్లేదు అని. ఒకవేళ వాళ్ళు నమ్మారు అనుకోండి, నాకేమనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. అంటే హాయిగా అనిపించడం అంటే ఏంటి,
నమ్ముతున్నారు అని అనిపిస్తుంది. అంటే దీనివల్ల ఏమొస్తుందంటే మనిషి మనసులో ఏమనుకుంటున్నారో ఆ న్యూరో చిప్ ద్వారా అన్ని ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన మైండ్కి ఏమవుతుంటే అట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవడైనా సీక్రెట్ పెట్టగలరా మనసులోని? మనసులో సీక్రెట్ ఏదైనా ఉంటుందా? దేవుడు మన మనసుని చదువుతున్నాడు అన్నమాట. మనం కూర్చోవడం, మనం లేవటం, మనలో చిప్ ఎవరు పెట్టారు చెప్పండి? దేవుడు పెట్టాడు. ఇప్పుడు మనిషి ఆయన్ని ఫాలో అవుతున్నాడు. ఎవరిని? మనిషిని మనిషి చదవాలా, మనిషిని మనిషి చదవాలి. ఇది సాధ్యం అంటారా? సాధ్యం అవుద్ది అంటారా? బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? ఒకరు ముఖము నీటిలో కనబడుతున్నట్లుగా ఒకరి మనస్సు ఇంకొకరికి ఏమవుతుంది? తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? నీటిలో ప్రతిబింబం అనేది కనిపిస్తుంది కదా, ముఖం ఎలా కనిపిస్తుందో అలాగా మనకి ఏమవుతుంది? తెలుస్తుంది, మనసు తెలుస్తుంది. ఏమంటే మనకు తెలియదు అంటారా? ఇప్పుడు మీ పక్కన ఉన్న మనుషుల్ని ఒకసారి చూడండి, వాళ్ళ మనసులో ఏమనుకున్నారు మీరు చెప్పగలరా లేదా? చూడండి, ఒకసారి చూడండి, నేను నిజంగా ఏమనుకున్నారు మీకు అర్థమవుతుందా లేదా? మీరు ఈ క్షణం ఏమనుకుంటున్నారు అదే అనుకుంటారు, అంతే. ఇప్పుడు నేను చూడమన్నాను కనుక మీకేమొచ్చింది? నవ్వు వచ్చింది. ఆ పక్కన వాళ్ళు చూస్తే వాళ్ళకు కూడా నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వామని మీరు అడిగితే ఏమంటారో తెలుసా? మీరెందుకు నవ్వుతున్నావు, నేను అందుకే నవ్వాను అంటారు. అంతే, కరెక్ట్. అంటే ఇన్స్టెంట్గా ఒక మనిషి ముఖాన్ని చూసి మనం చెప్పొచ్చు ఆ మనిషి సంతోషంగా ఉన్నాడా, దుఃఖంగా ఉన్నాడా, దిగులుగా ఉన్నారా, లేకపోతే అంటే ఏదో అపరాధం చేసినట్టు తప్పు చేస్తే ముఖం ఎలాగే కింద దించేస్తారు చూసారా, అలాగే ఉన్నారా అనేది మన ఫేస్ చూసి మన పిల్లల్ని ఈజీగా ఏం చేస్తుంటాం? అడుగుతాం. ఎవరా ఏమన్నారా బయటికి? వాడు తలకి ఇలా కింద దించుకొని వచ్చాడు అనుకోండి, వీడెవరో వీడిని హర్ట్ చేశాడు, మనసుని ఏం చేశాడు? వీడి మనసును గాయపరిచాడు కనుక వీడు ఏం చేస్తున్నాడు? బాత్తో తలకాయ కిందకి దించేసి వస్తున్నాడు. అదే కానీ వీడు తలకాయ పైకి ఎత్తుకొని వచ్చాడు అనుకోండి, ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు అంటే ఈరోజు వీడిని ఎవరో పొగిడారన్నమాట. ఏమన్నారా? హీరోలాగా ఉన్నారు, నీ హెయిర్ స్టైల్ చూస్తే బాగుంది అన్నాడు అనుకో. ఆడు వచ్చిన కానీ ఇలాగ హీరో ఇలాగ అంటుంటాడు. అంటే అర్థం ఏంటి? సంతోషం, జాయ్ఫుల్గా ఉన్నాడనమాట. అదే వాడు వచ్చి సీరియస్గా పుస్తకాలు తీసేసి తిరగేస్తున్నాడు అనుకోండి, సీరియస్నెస్ కనిపిస్తుంది అన్నమాట. అంటే ఏంట్రా అంత సీరియస్గా చదువుతున్నావు ఏంటంటే ఏదో పెండింగ్ ఉంచేస్తాడు వర్క్, రేపు ఖచ్చితంగా టీచర్ కొడుతుందని ఏం చేస్తున్నాడు? పుస్తకాలు తీసి త్వరగా ఏం చేస్తాడు? కంగారు పడతా ఉంటాడు. ఏది చెప్తున్నా ఎండో ఏం చేస్తాడు? పరధ్యానంగా ఉంటాడు. అంటే అర్థం ఏంటి? దట్ పర్సన్ ఈజ్ ఎంగేజ్డ్ విత్ సమ్ వర్క్ అనమాట. సో అలాగన ఒక మనిషిని ఈజీగా ఏం చేయొచ్చు? భార్య భర్తను ఈజీగా చదివేస్తుంది, భర్త భార్యని ఏం చేస్తాడు? ఈజీగా చదవ. ఎందుకంటే వీళ్ళు రోజు తెల్లవాళ్ళు వేయిస్తే వీళ్ళు మనసులో డిస్కషన్లు అన్నీ కూడా బయటికి చెప్పకముందు ఏమవుతాయి? తెలుస్తూ ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఒకసారి పిలిస్తే పలికారు అనుకోండి, ప్రేమగా ఉన్నట్టు. 2 సార్లు పిలిచినా పలకలేదు అనుకోండి, సంథింగ్ రాంగ్ అన్నట్టు అర్థం అనమాట. అంటే అర్థం ఏంటి? 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నేను కష్టపడుతున్నా సరే కాస్త హెల్ప్ చేయకుండా, నాకు సహాయం చేయకుండా ఉంటున్నాడని ఒక బాధ వస్తుంది. రెండోది ఏంటంటే పొరపాటున ఏదో నోరు జారి తెల్లారు లేవగానే ఏదో ఒకటి అనేసి ఉంటాము, కానీ దాన్ని వాళ్ళు ఏం చేయరు? మర్చిపోరన్నమాట. ఇంకా ఆ రోజంతా దాన్ని ఏం చేస్తారంటే రివైండ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటి? సీరియల్లో ఎపిసోడ్లు ఎలాగైతే అమ్మ ఏం జరిగింది అన్నట్టుగా ఈ మాట ఎందుకు అన్నారు? అవ్వమ్మ మనస్తత్వం ఎలాగైతే ఉందో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అవ్వమ్మలు కూడా అలాగే తయారంటే జీవితంలో మగవాడు అన్నీ మర్చిపోతాడు, కానీ ఆడవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఏది మర్చిపోరన్నమాట. వీళ్ళకి పెళ్ళై 70 సంవత్సరాలు అయిన ముసలోళ్ళు కూడా ఏమంటారో తెలుసా? నువ్వు ఆ రోజు అంత పెద్ద మాట అన్నావు, నాకు ఇప్పటికీ జ్ఞాపకం వస్తే ఏమవుతుంది? బాధ అనిపిస్తుంది అని మాట అంటారా లేదండి? ఏమో అంటారా? అందా? అదే వ్యక్తి కంటి ముందు లేడు అనుకోండి, ఎలా అనిపిస్తుంది? ఆ రోజు నేను ఆయన అపార్థం చేసుకున్నా అంటే లేడు కనుక ఏం చేసుకున్నా అంట, ఉంటే ఏం చేస్తారు? నువ్వు నన్ను బాధ పెట్టావు అని అంటారు. అదే మనిషి లేడు అనుకుని ఏం చేస్తారు? జాలన్నమాట. అంటే అన్నాడు కానీ నావాడే కదా, నన్నే అన్నాడు, నన్ను బాధ పెడితే ఏంటి, నన్ను ఇచ్చేస్తే ఏంటి అని నా సొంతమైన వాడు ఏం చేశాడు? నాకు దూరం అయ్యా. ఈరోజు అనేవాడు లేడయ్యా, నన్ను బాధ పెట్టేవారు లేరా అని ఒక రకమైనటువంటి ఇది వస్తుంది. అలాగే ప్రియమైన దేవుని దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఆయనకి మనకు ఆయన కలిసి ఉండాలి అనే ఒక ఆ బాధ దేవుని ఏం చేస్తుంది?
చాలా బాధ పెడతా ఉంది. మనిషికి మనిషి దూరం అయిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఒకే దగ్గర ఉంటారు కానీ ఏం చేయట్లేదు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నుంచి ఎవడు ఫోన్లో ఆడే బిజీ. అరే కన్న పిల్లోడు కింద కూర్చుంటే డమ్మీ ఫోన్ ఇచ్చేస్తారు గేమ్ ఆడుకోవడానికి. వీళ్ళు ఫోన్ పట్టుకుంటారు, దాంట్లో ఆడుకుంటూ ఉంటారు. ఆడ ఫోన్ పడేసి ఎక్కడికి వెళ్తున్నాడో, ఏ వాషింగ్ మిషన్లో దూరుతున్నాడో, ఏ ఫ్రిడ్జ్లో దూరుతున్నాడో కూడా ఏం చేయరు, చూడరు. ఒక తల్లిదండ్రులు అలాగే పిల్లోడు వెళ్ళి ఫ్రిడ్జ్లో శుభ్రంగా ఏంటి ఉంది, ఆడికి వేడికి అనిపించింది ఏంటో మరి, ఫ్రిడ్జ్ కూడా తీసి ఫ్రిడ్జ్లో దూరిపోయాడు. ఇంకా అప్పటికప్పుడు లాయన్ రాగానే ఏం పిల్లోడు కనిపించే పోలీస్ స్టేషన్ వరకు కంప్లైంట్ చేసి ఏం చేస్తున్నారు, చుట్టాలకి బంధువులకి అందరికీ కాల్ చేసేసి మొత్తం అపార్ట్మెంట్లన్నీ తిరిగేస్తున్నారు. కానీ ఎక్కడ చూడలేదండి, ఇంట్లో చూడలే. ఆడ ఫ్రిడ్జ్లో గట్టె చలాగా ఉన్నాడు పొరప్రాణంతో. ఆ ఫ్రిడ్జ్ తీసేసరికి గట్టెకట్టేసిన పిల్లవాడిని తీసి హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకేమనటం. అంటే సెల్ ఫోన్ మాయలో పడిపోయి ఇంట్లో పిల్లలు మర్చిపోతున్నారు, భర్తను మర్చిపోతున్నారు, జీవితం మర్చిపోతున్నారు, జీవిత విలువలు మర్చిపోతున్నారు. అన్నీ మర్చిపోయి ఈ లోక మాయలో ఏమైపోతున్నారు, మునిగిపోతున్నాడు. కనుక సాతానుగాడు ఈ మనిషి లొంగాలి అంటే ఏం చేయాలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈరోజు మనిషి యొక్క మనసును ఏం చేయాలనుకుంటున్నాడు, కబ్జా చేయాలనుకుంటున్నాడు. కనుక ఎక్కువ శాతం దేవుడితో గడపడానికి ప్రయత్నము చేయండి. కనుక ఎక్కువ శాతం బైబిల్ చదవడానికి, రీసెర్చ్ చేయడానికి, ప్రార్థన చేయడానికి భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం. ఏం జరుగుతుంది ఎవరికి కూడా తెలియదు. డిసెంబర్ నెల వచ్చేసరికి చాలా విపత్తులు జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. నేపాల్లో ఏమంటే ఎప్పుడైనా ఊహించామా, ప్రధానమంత్రి లాంటి వాళ్ళని ఈడ్చి కొట్టడం ఏంటండి, ఫైనాన్స్ మినిస్టర్ని కొట్టడం ఏంటండి, ఆడు చెరువులో పడిపోయినా వదలట్లేదు, ఏది పడితే అది ఏం చేస్తున్నారు, దాని మీద ఇసురు కొడుతున్నా. అంటే ఒక మంత్రికి అంటే ఒక స్టేట్ మినిస్టర్కే ఎంత సెక్యూరిటీ ఉంటుంది, అలాంటిది ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఉన్నాడే హెలికాప్టర్లో పారిపోయే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు ఉన్న పరిస్థితి, మనుషుల్లో ఉన్నటువంటి కేవలం ఎందుకో తెలుసా అండి, నేపాల్లో యుద్ధం ఈ వార్ ఎందుకు జరుగుతుంది అంటే మనుషుల మధ్య, అధికార ప్రతినిధుల మధ్య వచ్చినటువంటి ఈ వారు. ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఓ 11 ఏళ్ళ పిల్లని రోడ్డు దాటం ఉండగా ఒక మినిస్టర్ కారు ఏం చేసింది, గుద్దగానే వెంటనే అది పెద్ద ఇష్యూ అయిపోయింది. సోషల్ మీడియాలో అంతా కూడా దాన్ని ఏం చేశారు, హల్చల్ చేయడం మొదలుపెట్టారు. అలాగే అక్కడ దేశంలో పరిపాలన చాలా రాంగ్గా జరుగుతుంది. యువతకి ఏం లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ కూడా లేవు, వారిని ఎవరు పట్టించుకునే నాదుడు లేడు, సరైనటువంటి సదుపాయాలు కూడా లేవు, హాస్పిటల్స్ లేవు, కాలేజెస్ కూడా సరిగ్గా లేవు. మనిషి యొక్క యువత యొక్క జీవితం అంటే అనగారిపోతుంది. దానికి తోడు ఆడేదో టైం పాస్ కోసం మొబైల్ మీద బ్రతికేవాడికి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిటిని బ్యాన్ చేసేస్తాం. 20 యాప్లు ఏం చేసిండు, జీవితంలో తెల్లారు లెగితే అందులోనే బతుకుతాడు. ఆడి తిండి లేకపోయినా పర్లేదు కానీ యూట్యూబ్ లేకపోతే బతకలేడు, ఫేస్బుక్ లేకపోతే, వాట్సాప్ లేకపోతే ఏం చేయలేడు. అంటే దేశంలో జరుగుతున్నవన్నీ ప్రపంచం అంతటికీ కూడా సోషల్ మీడియా ద్వారా యువత తెలియపరుస్తున్నారన్న ఒక గ్రడ్జ్ పెట్టుకొని ప్రభుత్వం ఏం చేసిందంటే వీటన్నిటికీ ఆంక్షలు విధించింది. ఊరుకుంటారా? ఇక ఏం చేయాలా, వీళ్ళకి రోడ్డు మీదకి వచ్చి తంతేనే బాగుంటుందని చెప్పి యువత అందరూ కూడా పిచ్చి ఎక్కిపోయారు అన్నమాట. వీళ్ళకి పిచ్చి పట్టేసింది. ఏంటది, సోషల్ మీడియా పిచ్చి పట్టిన వాళ్ళు అది బంద్ చేస్తే మెంటల్ ఎక్కిసి రోడ్ల మీదకి వస్తారు. ఆడు ఏం చేస్తాడో వాడికే తెలియదు అన్నట్టు లోపల దూరిపి ఫర్నిచర్ ధ్వంసము, బాంబులు వేసేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, అగ్గిలో ఇసిరేసి పేల్చేసి కాల్ చేసి అక్కడ ఎవరు ఉన్నారు, ఐ డోంట్ కేర్, నువ్వెందుకు బ్యాన్ చేస్తావు, నువ్వెవడరా నువ్వు ఆఫ్ చేయడానికి అని యువత అవుట్రీచ్ అయిపోయి ఏం చేశారు, ఈరోజు అక్కడ సద్దుమణిగేటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ కొత్త ప్రైమ్ మినిస్టర్ అయ్యి మళ్ళీ వాటన్నిటికీ వాళ్ళు అనుకున్న డిమాండ్స్ అన్నిటినీ నెరవేరిస్తే కానీ అక్కడ సద్దుమణిగే పరిస్థితి అనేది కనిపిస్తుంది. చూసారా ఎంత ఘోరంగా ఉందో. భారతదేశంలో మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఆలోచించాలా, నువ్వు దేని నోట్ల జోలికి వెళ్ళావు, నోట్ల జోలికి వెళ్ళగానే జియో వాడి చేత ఏం చేశాడు, 1 year మీరు జియో సిమ్ కొనుక్కుంటే చాలు 1 year ఇంటర్నెట్ ఫ్రీ అన్నాడు. బతికిపోయాడు ఎవరు, మోడీ బతికిపోయాడు. లేకపోతే మాత్రం ఏమయ్యేది ఈరోజు పరిస్థితి, అక్కడ ఉన్న తక్కువ యువత, ఇక్కడ దగ్గర 70 కోట్ల మంది యువత రోడ్డు మీద ఎక్కారంటే ఏది మిగలదు. పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుంది. అంటే
సోషల్ మీడియా ఇచ్చి నోట్లు మారిస్తే వీడు యూట్యూబ్లో పాటలు వింటూ ఏం చేసేవాడు, ఏటీఎం దగ్గర లైన్ కట్టాడు. టైంపాస్ అంటే రీల్స్ చూసుకుంటూ టిక్ టాక్ చేసుకుంటూ ఏం చేశాడండి, ఫ్రీ కదా, డబ్బులు లేవు. నిజానికి చాలా మంచి కాంబినేషన్ చేసుకున్నాడు. కరెక్ట్గా నోట్లు రద్దు, ఇతరులు జియో ఫ్రీ, రోజుకి అన్లిమిటెడ్ అట అండి. నేను కూడా జియో సిమ్ కొనుక్కొని నాకు కూడా ఉంటుంది బాగుంటుంది అని నేనేం చేశాను, జియో ఇంటర్నెట్ వాడుతుంటే బలిగిచ్చాడు ఆఫర్ అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక పెద్ద ట్రిక్ రా బాబు, అందరిని కూడా ఇలా మాయ చేయడానికి ఏం చేశారు, వీళ్ళిద్దరు మాట్లాడుకుని మంచిగా చేశారులే బాగుంది. యువత అందరూ కూడా ఏం చేశారు, దీంతో సాటిస్ఫై అయిపోయి టైంపాస్ అయిపోయింది. వాళ్ళకి బ్యాంకులకి వెళ్ళడానికి నోట్లు మార్చడం పెద్ద కష్టం అనేది అనిపించదు. అందరూ కూడా ఏం చేశారంటే ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టాన్ని ఏం చేశారు, ఆ మూమెంట్ ఆఫ్ టైంలోనే ఫోన్పేలు, గూగుల్ పేలు, అమెజాన్ పేలు ఏం చేశాయి, రేటింగ్ పెరిగిందన్నమాట. ఇప్పుడు యాప్లు కూడా ఏమొచ్చింది, ఇప్పుడు ప్రతి ఒక్కడు డబ్బులు పట్టుకొని ఆడు జోబుల్లో 10 రూపాయలు కూడా ఇలా స్కాన్ చేసి తక్కువని కొడతాడనమాట. అంటే ఒకప్పుడు 10 రూపాయలు కొట్టడం అంటే బాగా చీప్గా ఉందిరా, 10 రూపాయలు మొబైల్ వాడడం ఏంటి అని అనిపించేది. ఈరోజు రూపాయి 2 రూపాయలు కూడా ఏం చేస్తున్నాడు, ఫోన్పేలు గూగుల్ పే చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని గమనించండి, లోకం దిశగా వెళ్తే నాశనం అయిపోతాం, దేవుని మాట వింటే ఏమవుతాం అండి, బ్రతుకుతాం. ఈ రోజుల్లో దేవుని మాట మన బ్రతికిస్తుంది, అదే మన బాధలో నెమ్మది కలిగేస్తుంది. కనుక లోకం మనని మాయ చేసి మభ్యపెట్టి నాశనానికి గురి చేస్తుంది. కనుక దేవుని మాట విందాం, దేవుని వాక్య ప్రకారం జీవిద్దాం, దేవుని ఆజ్ఞలను అనుసరిద్దాం. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి దీవించును గాక.